స్టాక్ మార్కెట్లో పెద్దగా డబ్బు పెట్టకుండానే ఆదాయం సంపాదించడం ఎలా? అది కూడా టాప్ స్టాక్స్తో? వినడానికి బాగుంది కదా. ఈరోజు మనం లీప్స్ ఇంకా పోర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ అనే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. మంచి మంచి కంపెనీల షేర్లల్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ 100 షేర్లు కొనాలంటే లక్షలు కావాలి. అంత డబ్బు లేనప్పుడు ఏం చేయాలి? చాలా మంది ఇన్వెస్టర్లు ఇక్కడే ఆగిపోతారు. కానీ దీనికొక సూపర్ సొల్యూషన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. అదే కవర్డ్ కాల్. ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. ఒకరి దగ్గర ఒక కంపెనీకి చెందిన కనీసం 100 షేర్లు ఉన్నాయనుకోండి, వాటి మీద ఒక కాల్ ఆప్షన్ అమ్మితే వెంటనే ప్రీమియం రూపంలో డబ్బొస్తుంది. ఇదే మన స్ట్రాటజీకి ఫస్ట్ స్టెప్. సో ట్రెడిషనల్గా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక కంపెనీవి 100 షేర్లు కొంటారు. దానికి చాలా క్యాపిటల్ కావాలి. తర్వాత ఆ షేర్ల మీద ఒక కాల్ ఆప్షన్ అమ్ముతారు. దాంతో ప్రీమియం వస్తుంది. అంతా బానే ఉంది, కానీ ఆ మొదటి అడుగే చాలా కష్టం. 100 షేర్లు కొనడానికి కావలసిన ఆ పెద్ద మొత్తమే చాలామందికి పెద్ద అడ్డంకి. అయితే ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. అసలు 100 షేర్లు కొనాల్సిన అవసరమే లేకుండా అంతే ఆదాయాన్ని సంపాదించే మార్గం ఉంటే ఎలా ఉంటుంది? అదే మన అసలైన స్ట్రాటజీ. ఒకసారి ఇక్కడ చూడండి. ట్రెడిషనల్ కవర్డ్ కాల్కి పోర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ అంటే పీఎంసీసీకి మధ్య తేడా ఇదే. ట్రెడిషనల్ పద్ధతిలో చాలా డబ్బు కావాలి, కాని పీఎంసీసీలో చాలా తక్కువ డబ్బుతో పనైపోతుంది. ఎలా అంటారా? 100 షేర్లకు బదులుగా మనం వేరే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాం. ఆ ఇన్స్ట్రుమెంటే లీప్స్, అంటే లాంగ్ టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్. ఇవి మామూలు ఆప్షన్స్ కాదండోయ్. వీటి ఎక్స్పైరీ డేట్ 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే షేర్లు కొనడానికి బదులుగా తక్కువ ఖర్చుతో చాలా కాలం పాటు ఆ స్టాక్ను హోల్డ్ చేసినట్టే లెక్క. మరి ఈ లీప్స్ ఎందుకంత స్పెషల్? 1 లాంగ్ టర్మ్ ఎక్స్పైరీ. 2 100 షేర్లతో పోలిస్తే చాలా తక్కువ డబ్బు సరిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యం, దీనికి డెల్టా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, అసలు స్టాక్ ధర ఎంత పెరుగుతుందో ఈ లీప్స్ ఆప్షన్ ధర కూడా దాదాపు అంతే పెరుగుతుంది. అందుకే ఇది స్టాక్కి ఒక పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. సరే, థియరీ చాలా విన్నాం. ఇప్పుడు దీన్ని నిజంగా ఎలా వాడతారో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తేనే కదా అసలు మజా. ఇక్కడ చూడండి, ఇదొక నిజమైన ట్రేడ్ సెటప్. ఫస్ట్ స్టెప్లో ఒక లాంగ్ టర్మ్ ఎల్ఈఏపీఎస్ కాల్ ఆప్షన్ను కొన్నారు. ఖర్చు సుమారు $4,000. వెంటనే రెండో స్టెప్లో అదే స్టాక్ మీద ఒక షార్ట్ టర్మ్ వీక్లీ కాల్ అమ్మి $250 ప్రీమియం సంపాదించారు. అంటే మొత్తం మీద ఈ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడానికి అయిన ఖర్చు కేవలం $3,750 మాత్రమే. $1,000 పెట్టి 100 షేర్లు కొనడంతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ కదా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఆ కంపెనీ అద్భుతమైన రిజల్ట్స్ ప్రకటించింది. అంతే, స్టాక్ ధర ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్ళింది. షేరు ధర $85 నుండి ఏకంగా $110కు పెరిగిపోయింది. మరి లాభం ఎంతొచ్చిందంటారు? కేవలం ఆ ఒక్క ట్రేడ్ మీద అంత తక్కువ క్యాపిటల్తో $600 లాభం. చూసారా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అంటే ఇదే ఈ స్ట్రాటజీ పవర్. ఓకే, స్టాక్ ధర పెరిగింది, లాభం వచ్చింది. తర్వాతేంటి? సింపుల్. లాభం తీసుకుని ఆ పొజిషన్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత స్టాక్ ఇంకా పైకి వెళ్తుంది అనిపిస్తే ఇంకాస్త ఎక్కువ స్ట్రైక్ ప్రైస్తో మళ్లీ కొత్తగా ఇంకో పీఎంసీ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా నెల నెల ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇదంతా వినడానికి చాలా బావుంది. తక్కువ డబ్బు, ఎక్కువ లాభం. అద్భుతం. కానీ గుర్తుంచుకోండి, లివరేజ్ అనేది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. లాభాలను ఎంతగా పెంచుతుందో నష్టాలను కూడా అంతే వేగంగా పెంచగలదు. మరి స్టాక్ ధర మనం అనుకున్నట్టు పైకి వెళ్లకుండా కిందకి పడితే పరిస్థితేంటి? ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి.